హలో ఆల్, వెల్కమ్ టు సినిమా కబుర్లు. రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ నుంచి నెక్స్ట్ రాబోయే బ్లాక్ బస్టర్ సాంగ్ ఏంటో తెలుసా? అసలు విజయ్ సేతుపతి గారు రామ్ చరణ్ బుచ్చిబాబు గారి మూవీలో యాక్ట్ చేయబోతున్నారా? అసలు రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ ప్రమోషన్స్ కోసం ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టబోతున్నారు? ఇవన్నీ తెలుసుకుందాం. మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. రీసెంట్ గా పుష్పరాజ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాడు. రోజుకి ఒక కొత్త రికార్డ్ ని క్రియేట్ చేస్తున్నాడు. ఈ రికార్డ్స్ అన్ని నెక్స్ట్ బ్రేక్ చేయడానికి నెక్స్ట్ రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ తో స్టార్ట్ చేయబోతున్నారు. గేమ్ చేంజర్ రిలీజ్ కి చాలా దగ్గరలో ఉంది. ఇంకో పక్క శంకర్ గారు కూడా సుకుమార్ గారి లాగే లాస్ట్ మూమెంట్ వరకు వర్క్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఆల్రెడీ మూవీ నుంచి వచ్చిన 3 సాంగ్స్ మంచి చార్ట్ బస్టర్ అయ్యాయి. జరగండి సాంగ్ అనౌన్స్మెంట్ కి సాంగ్ రిలీజ్ కి చాలా టైం పట్టింది. సాంగ్ రిలీజ్ అయ్యాక ఫ్యాన్స్ సాంగ్ కి వైబ్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత రామచమచ అంటూ ఫైర్ మూమెంట్స్ స్టెప్స్ తో సోషల్ మీడియాని షేక్ చేశారు. రీసెంట్ గా రిలీజ్ అయిన మెలోడీ సాంగ్స్ కూడా మంచి లూప్ మూడ్ లో ఉంది. ఇంకా నెక్స్ట్ రాబోయే సాంగ్ స్పీకర్స్ బద్దలైపోయే రేంజ్ లో ఉంటది అని తమన్ గారు హింట్ ఇచ్చారు. ఆ తర్వాత బిగ్ స్కేల్ లో ఓవర్సీస్ లో టీమ్ ఈవెంట్ ని ప్లాన్ చేశారు. ఆ ఈవెంట్ లో ట్రైలర్ ని లాంచ్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నారు. శంకర్ గారి కమర్షియల్ మార్క్ మూవీ చూసి చాలా కాలం అయిపోయింది. ఈసారి ఆయన స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తారు అని అనిపిస్తుంది. దిల్ రాజ్ గారు ఈ మూవీ కోసం హ్యూజ్ గా మనీ స్పెండ్ చేశారు. మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా బానే ఉన్నాయి. టీజర్ లో క్లోజ్అప్ షాట్స్ అండ్ 1 డైలాగ్ తో శంకర్ గారు బానే షేప్ అప్ చేశారు. ఇప్పుడు ట్రైలర్ మీద ఎక్స్పెక్టేషన్స్ హైలో ఉన్నాయి. ఫైట్ సీక్వెన్సెస్ కూడా డిఫరెంట్ లెవెల్ లో డిజైన్ చేసినట్టు టాక్ వినిపిస్తుంది. సో గేమ్ చేంజర్ మొత్తానికి Jan 9th రిలీజ్ అవబోతుంది. మీకు ఈ మూవీ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో కమెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. అలాగే RC16 లో విజయ్ సేతుపతి గారు ఉన్నారు అని రూమర్స్ వినిపించాయి. విజయ్ సేతుపతి గారే డైరెక్ట్ గా ఆ రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెట్టేశారు. మూవీలో ఆయన యాక్టింగ్ చేయట్లేదంట, కానీ మూవీ స్టోరీ విన్నారంట. స్టోరీ చాలా బాగుంది, కానీ ఆయనకి డేట్స్ కుదరక ఆయన యాక్ట్ చేయట్లేదు అని చెప్పారు. మూవీ కాస్ట్ పెద్దగానే ఉంది. మరి చూడాలి బుచ్చిబాబు గారు మూవీని ఎలా షేప్ అవుట్ చేస్తున్నారో.